ఇప్పుడు వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ కాదు కదా, ఇంకే స్ట్రాటజీలో హార్ట్, ఫుల్, కిడ్నీ, లివర్ అన్ని పెట్టుకోండి. నాకేం సంబంధం లేదు దీంట్లో. ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు వాళ్ళు వేసి 10 ఓట్లతోనే గెలిచిపోతాడా? నా భయం వల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఓట్లు వేశారనుకో అసలు ఈ పులి గెలుస్తుందా అని. ఓకే, పులివెందుల్లో పులి గెలవాలి కదా, ఆ పులి గెలవడానికి ఈ ఓట్లు సరిపోవు. అసలు సరిపోవు. మొన్న ఏమైంది పులివెందుల్లో? జెడ్పీటీసీలో ఖతం అయిపోయింది కేల్ కాస్త. ఓకే, అక్కడ మన క్యాండిడేట్ పేరేంటి, అవినాష్ రెడ్డి, ఇట్లా లేపుకుని తీసుకెళ్లి డంప్ చేశారు పోలీసులు. ఇప్పుడు దాకా పోలీస్ వ్యవస్థ వీళ్ళు ముట్టుకోకూడదు అనుకున్నారు, అలా లేపేశారు. జనాలు వీళ్ళు ఇలా లేపేసి 11లో పడేశారు. వాళ్ళ కాళ్ళు అలా లేపేసుకుని అసెంబ్లీ బయట పడేశారు. వీళ్ళకి ఒక రైమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళ కాళ్ళే పడేసుకుంటారు బయట, వేరే ఎవ్వరు పడేయక్కర్లా. వీళ్ళు చేసి ఓవర్ యాక్షన్ కి నెక్స్ట్ టైం 11 స్థానాలు కూడా దండగా. ఈ ఏరియాలో పొరపాటున ఎలక్షన్ ఖర్చుకి నిర్వహించి ఇంత ఖర్చు అవుతుంది ఎలక్షన్ నిర్వహించడానికి, మనకి 11 స్థానాల్లో గెలిపించాం కదా, వచ్చేసారి వీళ్ళకి ఓట్లు వేద్దాం అనుకుని వెళ్ళారనుకో, వీళ్ళు ఎలాగో వెళ్ళరు కదా ఖర్చు దండగా అని చెప్పి ఈ ఓట్లు వేరే వాళ్ళకి కూడా వేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్పెషల్ స్టేటస్ పోయి, అపోజిషన్ స్టేటస్లు పోయి, అన్ని పోయి, నెక్స్ట్ టైం ఇతనే ఓడిపోయి కూర్చుంటే